ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. టెహ్రాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయిల్. మరో ఇద్దరు కీలక కమాండర్స్ ని మట్టుబట్టింది. ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ బెహనామ్ షాహ్రియారీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ డ్రోన్ దాడిలో హతమయ్యాడు. హమాస్, హెజ్బుల్లా వంటి ఉగ్ర సంస్థలకు ఆయుధాలు సరఫరా చేసే యూనిట్కు బెహనామ్ కమాండర్గా ఉన్నాడు. అలాగే హమాస్, ఇరాన్ పాలకుల మధ్య కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న సయీద్ ఇజాదీని ఐడిఎఫ్ మట్టుబెట్టింది. టెహ్రాన్ సహా ఇరాన్లోని ఇతర ప్రాంతాల్లో పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. పశ్చిమ ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలపైన 25 యుద్ధ విమానాలతో దాడులు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కాస్పియన్ సీ సమీపంలోని రాస్త్ నగరం పైన కూడా టెల్ అవీవ్ బాంబులతో దండెత్తింది. దీనికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న దాడుల్లో గోలన్ హైట్స్లోని అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను జనావాసాలు లేని ప్రాంతాల్లో కూల్చేయడంతో ప్రజలకు ఎలాంటి హాని జరగలేదని ఇజ్రాయిల్ తెలిపింది.